బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కళ్యాణ్ ఇంటితో సహా హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ సుమారు 7 గంటల పాటు విచారించినట్లు సమాచారం. ఈ కేసు గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించినది కాగా, ఈ స్కీమ్లో 700 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు ఏసీబీ ఆరోపించింది. కళ్యాణ్ కుమార్ తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈఓ సభావత్ రామచందర్తో కలిసి నకిలీ లబ్ధిదారుల పేరిట భారీగా నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు, మధ్యవర్తులు అరెస్టయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసును నమోదు చేసి ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది ఈడీ. ఈ స్కీమ్లో భారీగా నిధులు నకిలీ ఖాతాలకు బదిలీ అయినట్లు ఏసీబీ గుర్తించింది. ఇందులో కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తలసాని ప్రత్యేక అధికారి కావడంతో ఆయనకు కూడా ఈ స్కామ్లో ఏమైనా సంబంధం ఉందా అని ప్రజలు అనుమానిస్తున్నారు.